రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహారావు జోగిపేట మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదోడికి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో అదోల్ జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ అట్టహాసంగా ప్రారంభించారు. అర్హులైన పేద లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మాధురి, ఆర్టీఓ పాండు, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, అంబాదాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు సురేందర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్నబియ్యం కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని చేసిన గౌరవ మంత్రులు శ్రీ దామోదర నరసింహ గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, అడిషనల్ కలెక్టర్, ఆర్టీఓ, జిల్లా అధికారులు, అలాగే ఇక్కడ చేసిన పెద్దలు, మహిళలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఒకటి. బియ్యంని ఇచ్చేవారు, అది కొంతవరకు డైవర్షన్కి గురవుతుంది అని మనకు అందిన సమాచారం. మరి సంపన్నులు ఏవైతే సన్నబియ్యం తింటారో అవి పేదలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉగాది నుంచి కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అలానే రాష్ట్రంలో కూడా ప్రారంభించారు. మొత్తం కూడా మన జిల్లాలో 846 రేషన్ షాపులు ఉన్నాయి. 3,78,000 ఎఫ్ఎస్సి కార్డ్స్ అంటే రేషన్ కార్డులు ఉన్నవి. మొత్తం 12 లక్షల పైచిలకు మంది ఈ రేషన్ కార్డుల ద్వారా ఈ నెల నుంచి ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోగలరు. ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్య పంపిణీ అనేది జరగడం మనం ప్రారంభిస్తున్నాము. ఈరోజు ప్రోగ్రామ్ ఏంది? ఎలక్షన్ వస్తాయి, సన్న బియ్యం వస్తాయి, ఇంటి వస్తాయి, ఇల్లు కావాలి, ఇల్లు వస్తాయి, ఇళ్ళ జాగాలు వస్తాయి. ఒకటి 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 చేసుకుంటూ పోదాం. ఓ తల్లి కొంచెం ఓకే పట్టు. ఈనాటి ఈ సన్న బియ్యం పథకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే ఈరోజు మన జోగిపేట్ల మేమందరం రావడము, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బియ్యం పంపిణీ ఉండనో అందులో మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ, అన్ని కుటుంబాలకు. ఎంతమందికి అయితే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి. దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లేవో, ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు లేవో, లేదా ఆ కుటుంబంలో కోడలు వచ్చింది, రేషన్ కార్డు పేరు నమోదు కాలేదు, లేదా సంసారాలు పెరిగినాయి, సంసారాలు అలగైనాయి, కొత్త రేషన్ కార్డు కావాలి. ఒక సన్న బియ్యమే కాదు, సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన. రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న బియ్యం సన్నాలు అందియాలని చెప్పి ఓ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.